వ్యాకరణ అభ్యాసం 10వ తరగతి హిందీ సబ్జెక్ట్. ఈ హిందీ సబ్జెక్ట్లో పార్ట్ 1లో అడగబోయే 1వ ప్రశ్న నుండి 12వ ప్రశ్న వరకు వ్యాకరణ అంశాల యొక్క ఉదాహరణల్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. విద్యార్థులు, మీరు ఈ విషయాన్ని వింటున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు శ్రద్ధగా గమనించండి. వ్యాకరణ అభ్యాసాలకు సంబంధించి ప్రతి బిట్కి సంబంధించి 20 లేదా 25 ఉదాహరణలతో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సరే, నేను మీ మొహమ్మద్ తాహిర్ పాషా, స్కూల్ అసిస్టెంట్ హిందీ, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, సకినేటిపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. విద్యార్థులు, వీడియోలోకి ప్రవేశిద్దాం. ఈ విధంగా సంధి అయిన తర్వాత 7వ ప్రశ్నగా అనేక శబ్దం के लिए एक शब्द అని పూర్వం అడిగేది. ఇప్పుడు ఆ ఏకరూపంలో ఉన్నటువంటి, అంటే ఒక పదంగా ఉన్నటువంటి పదానికి అనేకమైనటువంటి అర్థం, అంటే పొడవైనటువంటి మీనింగ్ని, లాంగెస్ట్ మీనింగ్ని గుర్తించి రాయటం. ఇది 7వ ప్రశ్నగా వస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. ఆ 2 ఆప్షన్లో కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ని మీరు గుర్తించి రాయవలసి ఉంటుంది. చూడండి ఉదాహరణ. मन भावन, मन को भाने वाला, अंतरराष्ट्रीय, जो विश्व के सभी देशों से जुड़ा हो, अद्वितीय, जिसके समान कोई दूसरा ना हो, अमूल्य, जिसका मूल्य ना आंका जा सके, साकार, आकार सहित, वार्षिक, वर्ष में एक बार होने वाला, वैज्ञानिक, विज्ञान से संबंध रखने वाला, साप्ताहिक, सप्ताह में एक बार होने वाला, अतिथि, जिसकी तिथि ना हो, अनंत, जिसका अंत ना हो, आस्तिक, ईश्वर में विश्वास रखने वाला, नास्तिक, ईश्वर में विश्वास ना रखने वाला, कृतज्ञ, किए हुए उपकार को मानने वाला, कृतघ्न, किए हुए उपकार को ना मानने वाला, निराकार, जिसका कोई आकार ना हो, निर्धन, जिसके पास धन ना हो, निष्कपट, जिसके मन में कपट ना हो, मेहनती, जो मेहनत करता हो, परोपकारी, जो दूसरों पर उपकार करते हो, प्रत्यक्ष, जो आंखों के सामने हो, परोक्ष, जो सामने ना हो. ప్రశ్న 8 చూసినట్టయితే ఇక్కడ ఒక ముహావరా, ఒక వాక్యంలో ఒక ముహావరా ఇవ్వబడుతుంది. ఆ ముహావరాని గుర్తించి రాయటం. ముహావరా యొక్క అర్థం రాయవలసిన అవసరం లేదు. దాంట్లో ముహావరా, దీన్ని ఇంగ్లీష్లో ఇడియామ్ అని, తెలుగులో జాతీయమని అంటారు. దాన్ని గుర్తించి మనం ఆ ముహావరాన్ని రాయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. దాంట్లో కరెక్ట్ అయినటువంటి ముహావరా శబ్దాన్ని గుర్తించి మీ ప్రశ్న యొక్క జవాబుని మీ యొక్క ఆన్సర్ షీట్లో రాయవలసి ఉంటుంది. ఉదాహరణ చూడండి. మా నా జానే క్యూ పీలీ పడితీ గయి. దీంట్లో పీలీ పట్నా అనేది ముహావరా. हामिद के पिता परलोक सिधार गए, परलोक सिधारना. अमीना के पास दाना तक नहीं है, दाना तक नहीं होना. अमीना का दिल कचोट रहा था, दिल कचोटना. बच्चे मिठाई और खिलौने की दुकानों पर धावा बोल देते हैं, धावा बोलना. हामिद ने कलेजा मजबूत करके कहा, कलेजा मजबूत करना. ఈ విధంగా ముహావరాని గుర్తించి రాయాలి. ఇంకా ఉదాహరణ చూడండి. कीमत सुनकर हामिद का दिल बैठ गया, दिल बैठ जाना. अनेक कंठ एक साथ फूटते हैं, एक साथ फूटना. हम उनकी नींद हराम नहीं कर सकते, नींद हराम करना. राव साहब ऐशो आराम में मशगूल हैं, मशगूल होना. स्वराज्य की नींव का पत्थर बनना, नींव का पत्थर बनना. जूही नाराज हो जाती है, नाराज होना. मुंदर कला को गले की फांसी नहीं बना सकती, गले की फांसी बनना. लोग सुख चैन से रह रहे हैं, सुख चैन से रहना. वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया, ओझल से
आंखों से ओझल होना। हम यहाँ तबाही मचाने या अधिकार करने नहीं आए। तबाही मचाना। सफलता अवश्य उनकी कदम चूमेगी। कदम चूमना।